సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. నాకేమైనా జరిగితే నా మొగుడిని నా కొడుకుని నువ్వు చూసుకుంటావా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలోని ఒక స్టోరీ అయితే పోస్ట్ చేసుకున్నాను అమ్మాయి కోసం అని చెప్పి. అది నేను ఎలా స్టార్ట్ చేయాలో, అది ఒక అసభ్యకరమైన ప్రవర్తనతో కూడిన ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలని చెప్పి నేనైతే ఆగిపోతున్నాను. దాన్ని ఒక కరెక్ట్ వేలో మనం పోర్ట్రేట్ చేద్దాము, కరెక్ట్గా మాట్లాడదామని చెప్పి ఆలోచించుకోవడానికి టైం అయితే తీసుకున్నాను నేనైతే. అది కూడా ఎక్కువ టైం అయితే కూడా కాదు, ఇంకా ఈ రోజే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటే ఒక్కొక్క నా కొడుకు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో. నీకైతే జరగదులే అని ఒకడు, ఇంకొకటేమో సోది చెప్తున్నావు, ఇంకొకటి అంటాడు కదా స్టఫ్ లేదంటే. ఏం స్టఫ్ కావాలి బ్రో అంటే, అక్కడ ఏదో జరిగిపోయిందా లేదో ఒకటి అయిపోవాలన్నా నీ స్టఫ్ కావాలని. అలాంటి స్టఫ్లు కావాలంటే అలాంటి అకౌంట్లు బోలని ఉన్నాయి, వాటిని చూడు. నా వీడియో నేను చూడమని అయితే అడగలేదు, స్కిప్ చేసి పాడే. అలాంటి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. వీళ్ళైతే ఏమైంది అని అడగండి, నేను చెప్పడానికే ట్రై చేస్తున్నాను. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడే అంటే సోది చెప్పుకొని నాలో నేను మాట్లాడేసుకుంటున్నానంట. నాలో నేను మాట్లాడుకోకపోతే ఇంకెవరితో మాట్లాడుకోవాలి? నాలో నేను మాట్లాడుకొని వీడియో చేసుకుంటున్నాను. మీ గురించి అయితే నేనైతే మాట్లాడలేదు. ఇంకా వీడియో విషయానికి వస్తే చూసారా రామచిలుకలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. మనుషులకు మాత్రం ఈ రకంగా